రైట్. వేణుగారు, మెయిన్గా ఆల్రెడీ వెస్టిండీస్ టూర్ ఆఫ్ ఇండియా దీనికి సంబంధించి ఆల్రెడీ ఇండియన్ స్క్వాడ్ని ప్రకటించారు. హౌ డూ యూ సీ దిస్ ఇండియన్ స్క్వాడ్? చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు ఇటు కరుణ్ నాయర్ని తీసుకునే అవకాశం ఉంది అన్నట్టుగా, లాస్ట్ మినిట్లో ఎక్స్క్లూడ్ చేశారు. అంతేకాకుండా శ్రేయస్ అయ్యర్ తనంతటికి తానుగా రెడ్ బాల్ క్రికెట్కి దూరం జరిగాడు. నాకు 6 months టైం కావాలి అన్నట్టుగా కూడా ఆయన జరిగాడు. ఏంటి, కావాలనే జరిగాడా లేకపోతే దూరం పెడుతున్నారా ఏంటి? మరి ఓవరాల్గా వైట్ బాల్ క్రికెట్కి దూరం చేయటం వల్ల ఇదంతా జరుగుతోంది అన్నట్టుగా కూడా చాలామంది కమెంట్స్ పెడుతున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. మరి ఎట్లా చూస్తారు టెస్ట్ మ్యాచ్ స్క్వాడ్? ఆయనని శ్రేయస్ అయ్యర్ ని సర్ఫరాజ్ ఖాన్ ని డీల్ చేసిన విధానం నాకు నచ్చలేదండి. దట్ ఇస్ నాట్ ద వే టు డీల్ విత్ ప్లేయర్స్ సో పర్ఫార్మ్. శ్రేయస్ అయ్యర్ హెస్ బీన్ అ టెరిఫిక్ బ్యాటర్. రెడ్ బాల్ ఫార్మాట్ లో కూడా బాగా పర్ఫార్మ్ చేశాడు. సర్ఫరాజ్ ఖాన్ ఇంకేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఐ థింక్ ఇట్స్ వెరీ అన్ఫేర్. అలా డీల్ చేయకూడదు. యూ కెనాట్ డ్రాప్ హిమ్ ఆఫ్టర్ పర్ఫార్మెన్సెస్. సర్ఫరాజ్ ఖాన్ ఎందుకు డ్రాప్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ప్లస్ ఫిట్నెస్ కూడా ఇప్పుడు ఇంప్రూవ్ చేస్తున్నారు. ఇఫ్ దట్ ఇస్ ద కంప్లైంట్, ఫిట్నెస్ కూడా ఇంప్రూవ్ చేస్తున్నారు. సో ఏంటంటే సమ్మర్ కొన్ని గ్రే ఏరియాస్ ఉన్నాయి టీమ్ సెలెక్షన్ లో. హర్షిత్ రాణా ఎందుకు టీమ్ లో ఉంటాడు, చాలా మందికి క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ కంబోజ్ ని ఎందుకు తీసుకొచ్చారంటే ఇంగ్లాండ్ టీమ్ లో ఇప్పుడు అంటే టీమ్ లో ఉన్న వాళ్ళు, డూ యూ థింక్ ఇట్ వాజ్ అ రాంగ్ సెలెక్షన్? దీస్ ఆర్ క్వశ్చన్స్ దట్ ఆర్ దేర్. బట్ ఏంటంటే ఈ వెస్టిండీస్ టీమ్ తో ఈ లోపాలన్నీ కవర్ అప్ అయిపోతాయి. ఎందుకంటే వెస్టిండీస్ ఇస్ నాట్ ద బెస్ట్ టీమ్ ఇన్ ద వరల్డ్. ఇండియాలో వచ్చి స్ట్రగుల్ అవుతారు వాళ్ళు. న్యూజిలాండ్ ఏం చేశారో మేము కూడా అదే చేస్తాం అని అంటున్నారు, కానీ న్యూజిలాండ్ దేర్ స్పిన్నర్స్ ఉన్నారండి. వీళ్ళ దేర్ స్పిన్నర్స్ ఎక్కడ ఉన్నారు? ఐ డోంట్ థింక్ దే ఆర్ ప్రిపేర్డ్. న్యూజిలాండ్ దేర్ మంచి స్పిన్నర్స్ ఉండటం కాకుండా స్పిన్ ని బాగా ఆడారు వాళ్ళు, ప్రాక్టీస్ చేశారు వాళ్ళు దానికోసం. వెస్టిండీస్ లో అంత ఎబిలిటీ లేదు. ఐ డోంట్ థింక్ దేర్ సమ్ టెరిఫిక్ ప్లేయర్స్. ప్లస్ ఇప్పుడు షమర్ జోసెఫ్ కూడా ఈజ్ అవుట్ ఆఫ్ ది సిరీస్ విత్ ఇంజరీ. సో వాళ్ళకి ఐ గివ్ దమ్ వెరీ లెస్ ఛాన్సెస్ ఆఫ్. అయితే ఒకటే వాళ్ళకి హోప్ ఏంటంటే ఇండియన్ టీమ్ ఇండియాలో బాగా పర్ఫార్మ్ చేయట్లేదు, బయట అన్ని ప్లేసెస్ లో బాగా పర్ఫార్మ్ చేస్తుంది. సో దిస్ ఇస్ ఛాన్స్ ఫర్ ద వెస్టిండీస్. ఆ విధంగా వాళ్ళు ఆలోచించాలి. శ్రేయస్ అయ్యర్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్స్ కూడా ఛాన్సెస్ ఇవ్వకపోవటం వల్ల వాళ్ళకి ఏంటంటే ఒక రిథమ్, అంటే ఇప్పుడు డైలీ మ్యాచెస్ ఆడటం వల్ల లేకపోతే ఛాన్సెస్ ఇవ్వటం వల్ల వాళ్ళు ఒక రిథంలో ఉంటారు, ఫామ్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది, ఆ కాన్ఫిడెన్స్ అనేది బూస్ట్ అవుతుంది. బట్ ఈ టైంలో వైట్ బాల్ క్రికెట్కి శ్రేయస్ అయ్యర్ని కంప్లీట్గా దూరం పెట్టేశారు. అంటే ఓవరాల్గా ఏంటి, సెలక్షన్ కమిటీ మీద చాలా ప్రశ్నలు వస్తున్నాయి. సెలక్షన్ కమిటీ కూడా ఒకటే చెప్తుంది, టూ మచ్ ఆప్షన్స్ కూడా టూ మచ్ అన్నట్టుగా కూడా వాళ్ళు చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే మీరు చెప్తున్నట్టుగా సర్ఫరాజ్ ఖాన్ కానీ లేకపోతే శ్రేయస్ అయ్యర్ కానీ కరుణ్ నాయర్కి సంబంధించిన కూడా మంచి ప్లేయర్స్ని మనం కోల్పోతున్నాం, ఇండియన్ టీం కోల్పోతుంది అన్నట్టుగా కూడా చాలామంది చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్గా ఈ సెలక్షన్ ప్రాసెస్ గురించి కానీ లేకపోతే ఇలా ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్స్ అనేవాళ్ళు ఇండియాకు దూరం అవడం వల్ల ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది మున్ముందు మన ఇండియన్ టీం మీద? యాక్చువల్లీ కరుణ్ నాయర్ నేను కూడా డిసప్పాయింట్ అయ్యానండి. ఐ థింక్ హీ డిడ్ నాట్ మేక్ ద బెస్ట్ ఆఫ్ ది ఆపర్చునిటీస్ హీ గాట్. టు బి ఫేర్ టు హిమ్, మీరు number 3 is the most difficult spot in the world. టెస్ట్ మ్యాచెస్ లో చాలా కష్టమైన స్పాట్ అది. సో ఏంటంటే ఆయన్ని number 3 పంపించడం ఐ థింక్ వాజ్ అ మిస్టేక్. బట్ వేరే వాళ్ళు లేకపోతే ఏమయ్యేది, యూ హ్యావ్ టు పుష్ సమ్మన్ ఎల్స్ టు ది థర్డ్ number 3 పొజిషన్. అది చాలా ఎక్కువ రిస్కీ. సో ఏంటంటే ఏమంటే గాడ్ గివ్ మీ వన్ మోర్ ఛాన్స్ అని అడిగాడు. వచ్చిన ఛాన్స్ ని యూటిలైజ్ చేయలేకపోయాడు. సి ఐఎమ్ నాట్ సో వరీడ్ అబౌట్ కరుణ్ నాయర్. కరుణ్ నాయర్ ఇస్ నాట్ అ యంగ్స్టర్. మనకి ఏంటంటే ఐ విల్ బి వరీడ్ ఇఫ్ సాయి సుదర్శన్ ఇస్ నాట్ పర్ఫార్మింగ్ ఆర్ దీస్ పీపుల్ ఆర్ నాట్ పర్ఫార్మింగ్. సో అంటే శ్రేయస్ అయ్యర్ సెలెక్షన్ హ్యాస్ బీన్ అ ప్రాబ్లం. ఎందుకంటే స్పిన్నర్స్ ని అంత బాగా ఆడతాడు, ఓన్లీ షార్ట్ బాల్ వీక్నెస్ ఉంది. దట్స్ ద ఓన్లీ ప్రాబ్లం దట్ హీ హస్ ఫేస్డ్ శ్రేయస్ అయ్యర్. సో ఏంటంటే ఒకటి, ఐ థింక్ ది ఇండియన్ టీమ్ ఈస్ లుకింగ్ ఫార్వర్డ్ ఇన్ టు ది ఫ్యూచర్. సో అందుకని శ్రేయస్ అయ్యర్ ఐ థింక్ ఈస్ బీన్ కెప్ట్ అసైడ్. కానీ ఏమండి, పర్ఫార్మ్ చేసిన మనిషి, టీమ్ కంటెన్షన్ లో ఉన్న మనిషి, మీరు ఆయనతో మాట్లాడి టేక్ హిమ్ ఇన్ టు కాన్ఫిడెన్స్, టెల్ హిమ్ ద రీజన్స్ వై ఈజ్ నాట్ ఇన్ ది టీమ్. అది చేయకపోవడం తప్పు, డ్రాప్ చేయడం తప్పు కాదు, చెప్పకపోవడం తప్పు. టేక్ దమ్ ఇన్ టు కాన్ఫిడెన్స్. అంటే ఇట్ ఈస్ నాట్ అ క్రైమ్ టు డ్రాప్ ప్లేయర్స్. బట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఈ రీజన్ వల్ల మీ ఫ్యూచర్ కోసం చూస్తున్నాం, యంగ్స్టర్స్ కోసం చూస్తున్నాం కాబట్టి అని చెప్పొచ్చు. ఇప్పుడు విరాట్ కోహ్లీని, రోహిత్ శర్మని తీసేసిన కారణం కూడా అదే కదా, టెస్ట్ మ్యాచ్ నుంచి పక్కన పెట్టడానికి. వీఆర్ లుకింగ్ ఫర్ యంగ్స్టర్స్ విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. శ్రేయస్ అయ్యర్ ని కూడా పక్కన పెట్టడం తప్పు కాదు, చేసే విధానం తప్పు. ఓకే, మీరు చెప్తున్నట్టుగా ఇప్పుడు రోహిత్ శర్మ కానీ కోహ్లీ కానీ రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు ఫేస్ ఆఫ్ ద ఇండియన్ క్రికెట్ అంటే ఎవరి పేరు చెప్పాలో అర్థం కాని సిచ్యువేషన్. గిల్ అంటున్నా కూడా ఆ ఇన్కన్సిస్టెన్స్గా కొంచెం ఆడటం వల్ల మేబీ కొత్త వాళ్ళు వస్తున్నారు పోతున్నారు, వీళ్ళకి ప్రాపర్ ఛాన్సెస్ ఇవ్వకపోవటం వల్ల మరి ఫేస్ ఆఫ్ ద ఇండియన్ క్రికెట్ అంటే తర్వాత
టెస్ట్ క్రికెట్ అన్నా కూడా ఎవరి పేరు వస్తుంది? ఇలా ఇన్కన్సిస్టెంట్గా ఛాన్సెస్ ఇవ్వటం వల్ల వాళ్ళు కన్సిస్టెంట్గా ఆడే అవకాశం ఉంటుందా? రాబోయే రోజుల్లో ఇండియన్ టెస్ట్ క్రికెట్కి సంబంధించింది ఎలా ఉండబోతోంది, ఎలా చూస్తారు మీరు ఓవరాల్గా ముగించే ముందు? ఏమండి, జస్ట్ నేను ఐఎమ్ టాకింగ్ ఒక జోక్ గా మాట్లాడుతున్నా. ఎన్టీ రామారావు మన ఏఎన్ఆర్ తర్వాత కూడా హీరోలు వచ్చారండి, ఇక్కడ కూడా హీరోలు వస్తారు. ఆ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ రావడానికి టైం పడుతుందండి. విరాట్ కోహ్లీ కూడా ఈ స్ట్రగుల్ ఫర్ ది ఫస్ట్ 7-8 years. హీ వాజ్ నాట్ ద సేమ్ ప్లేయర్ దట్ హీ బికేమ్ లేటర్ ఆన్. రోహిత్ శర్మ కూడా లాస్ట్ లో ఇవాల్వ్ అయ్యాడు. ఐ థింక్ 4-5 years. కొద్దిగా టైం ఇవ్వాలంటే టీమ్ రీకన్స్ట్రక్షన్ అంత ఈజీగా అవ్వదు. వీ మస్ట్ బి పేషెంట్, వీ మస్ట్ గివ్ దెమ్ టైం. వీళ్ళందరూ మంచి ఇండికేషన్ చూపిస్తున్నారు. సాయి సుదర్శన్ ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్. శుభన్ గిల్ ఈజ్ అ గ్రేట్ ప్లేయర్. మన దగ్గర వీ హ్యావ్ లాట్ ఆఫ్ వెరీ గుడ్ ప్లేయర్స్. మనం పేషెంట్ గా ఉండాలంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇలాంటి ప్లేయర్స్ వన్స్ ఇన్ జనరేషన్ ప్లేయర్స్. కొద్దిగా ఈ టీం నుంచి కూడా 2-3 ఇవాల్వ్ అవడానికి టైం పడుతుంది. ఐ థింక్ మీరు న్యాయంగా చూస్తే కనుక కేఎల్ రాహుల్ ఇస్ ద మోస్ట్ సాలిడ్ ప్లేయర్ ఇన్ ద వరల్డ్. మనం పుజారాకి రిప్లేస్మెంట్ ఆల్రెడీ దొరికేసింది మనకి. I think we should be happy with that. అయితే I like the idea of అభిషేక్ ని టెస్ట్ టీమ్ లో కూడా తీసుకోవాలి. ఐ థింక్ అభిషేక్ ని టెస్ట్ టీమ్ లో తీసుకుని ఇప్పుడు వెంటకట్ ఆడే రోల్ అభిషేక్ ఇవ్వాలి. సిన్స్ హీఈస్ ఇన్ ది పింక్ ఆఫ్ హిస్ ఫార్మ్, ఐ థింక్ అలాంటి ఐడియాస్ ఉండాలి. మనం వీ షుడ్ ఆల్సో లుక్ అట్ బాస్బాల్ లాగా చూడకూడదు, కానీ మనం మిక్స్ ఆఫ్ గుడ్ డిఫెన్సివ్ అండ్ అఫెన్సివ్ క్రికెట్ లో మనం అభిషేక్ శర్మకి మంచి రోల్ ఇచ్చే ఛాన్సెస్ ఉంది. ఐ థింక్ దట్ విల్ బి ఎ గ్రేట్ థింగ్ టు డూ.